మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభునామముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11-12 వాక్యాలు గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాస్తుంది. ఏమని అంటే, దేవుని నిబంధన మందసము గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో ఉన్నందువల్ల దేవుడు ఈ గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించాడన్న సంగతి ఆ ప్రాంతం అంతా కూడా తెలిసిపోయింది. దేవుని మందసాన్ని దావీదు తీసుకొని వచ్చేటప్పుడు జరిగిన ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి నిబంధన మందసాన్ని గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో అక్కడ మందసాన్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. 3 నెలల పాటు ఈ నిబంధన మందసము ఈ ఓబేదెదోము ఇంట్లోనే ఉంది. వాక్యం అంటుంది, 3 నెలలు దేవుని నిబంధన మందసము గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో ఉన్నందువల్ల దేవుడు ఓబేదెదోమును అతని కలిగిన యావత్తును, అతని పనిని గాని, పశువుల్ని గాని, మందలను గాని, కుటుంబాన్ని గాని, సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడని వాక్యం అంటుంది. ఆయన ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతపు రాజైన దావీదు చెవినబడింది. 3 నెలలు నిబంధన మందసము ఈ గిత్తీని ఇంట్లో ఉన్నందువల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతను కలిగిన సొత్తంతటిని దేవుడు దీవించాడు అనే సంగతి ఆ ఊర్లో అందరికీ, మనుషులకు, ప్రాంతానికి మాత్రమే కాదు గాని ఆ దేశాన్ని ఏలుతున్న రాజైన దావీదు చెవినబడింది. చూసారా, అప్పుడు ఎంత గొప్పగా దేవుడు ఈ గిత్తీని ఇంటిని ఆశీర్వదించాడంటారు. అంత సమృద్ధిగా దేవుని దీవెన, ఆశీర్వాదము అతన్ని కలిగింది. అప్పుడు ఈ వార్త విన్నటువంటి దావీదు ఏం చేశాడంటే, ఈ నిబంధన మందసాన్ని తీసుకొని దావీదు పురములో, అంటే తన రాజు కోటలో, తన ఆధీనములో తన దగ్గర ఉండాలి. దేవుని నివాసము నాతో ఉండాలి, దేవుని నిబంధన మందసం నాతో కూడా ఉండాలి, ఆ ఆశీర్వాదం నేను అనుభవించాలి అని ఉద్దేశంతో దావీదు ఆయన బయలుదేరి వచ్చి దేవుని నిబంధన మందసాన్ని ఈ గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంట్లో నుండి ఉత్సవముతో, ఆర్భాటముగా నాట్యమాడుతూ, సంబరపడుతూ దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వెళ్ళాడు అని వాక్యాలు మనం చదవగలుగుతాం. గమనించండి ప్రియులారా, దేవుని మందసం ఉన్నందువల్ల గిత్తీని ఇల్లు ఆశీర్వదించబడింది. ఎంతకాలం ఉంది ఆయన ఇంట్లో నిబంధన మందసం? వాక్యం అంటుంది 3 నెలలు. 3 నెలలు ఈ నిబంధన మందసం ఉన్నందువల్ల దేవుడు అతని కలిగిన సొత్తంతటిని ఆయన ఆశీర్వదించాడని వాక్యం అంటుంది. కనుక మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ అనుభవాలలో దేవుని ఆశీర్వాదం కావాలంటే నీ కుటుంబంలో నిబంధన మందసం ఉండాలి. నీ కుటుంబంలో ఎప్పుడైతే ఈ మందసం ఉంటుందో నీ ఇల్లు కూడా ఈ గిత్తీని ఇల్లు మాదిరిగా ఆశీర్వదించబడుతుంది. దావీదు ఈ నిబంధన మందసాన్ని, అంటే ఆశీర్వాదాన్ని కోరి దైవ సన్నిధిని ఆశించి ఈ నిబంధన మందసాన్ని తీసుకువెళ్ళేదానికి ఏ విధంగా దావీదు అటువంటి రాజు ఆయన రావడం జరిగిందో, నీ జీవితంలో కూడా అనేకులు దేవుని ఆశీర్వాదాన్ని పొందేటట్టుగా, నీ ఇల్లు దేవుని వలన ఆశీర్వదించబడింది అని గుర్తించేటట్టుగా, ఆ ఆశీర్వాదం కోసం నీవు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధన చేస్తాను అని నీ దగ్గరకు వచ్చినట్లుగా నీవు ఉండాలంటే నీ ఇంట్లో ఈ మందసం ఉండాలి. నీ ఇంట్లో ఎప్పుడైతే ఈ నిబంధన మందసం అనేది ఉంటుందో అప్పుడు నీవు, నీ ఇల్లు ఆశీర్వదించబడుతుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునే గాక. ఇప్పుడు ఈ నిబంధన మందసం ఉన్నందువల్ల ఇల్లు ఆశీర్వదించబడుతుంది అంటే ఎవరు కాదంటారు చెప్పండి? ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడాలని కదా కోరుతారు.
ఆశీర్వాదం కోసం కదా ప్రయాసపడుతున్నారు, ఆశీర్వాదం కోసం కదా మందిరాలకు వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. అసలు ఈ నిబంధన మందసం ఉన్నందువల్ల ఆ ఇల్లు ఆశీర్వదించబడిందంటే అసలు ఈ మందసంలో ఏముంది, మందసం యొక్క అనుభవం విధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే మీకు కాస్త తేలిగ్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఈ నిబంధన మందసములో ఏమున్నాయి, మందసం ఉన్నందువల్ల ఇల్లు ఆశీర్వదించబడింది, అసలు మందసంలో ఏమున్నాయి అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే గమనించండి. ఈ నిబంధన మందసము మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా, క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా, దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచేదిగా, దేవుని యొక్క స్వరాన్ని బయలుపరిచేదిగా, దేవుని చిత్తాన్ని మనకు తెలియజెప్పేటువంటి రకరకాలుగా ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడేదానికి, సంఘము దీవించబడేదానికి, కుటుంబము కృపలో నిలబడేదానికి, వర్ధిల్లేదానికి అనేక విధాలుగా సూచనగా ఈ నిబంధన మందసం ఉందని మనం చెప్పచ్చు. కానీ ఈ నిబంధన మందసంలో ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించి చూసినట్లయితే దైవజనుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ నిబంధన మందసాన్ని గురించి వివరిస్తూ ఆయన యొక్క రాసినటువంటి మాట ఏమిటంటే, ఆ మందసములో మన్నా కలిగిన బంగారు పాత్రయో, చిగురించిన ఆరోను చేతికర్రయో, నిబంధన పలకలు ఉండేను అని రాస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, నిబంధన మందసంలో ఏమున్నాయి? మన్నా గల బంగారు పాత్ర, చిగుర్చిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు, ఈ మూడు ఈ మందసం పెట్టెలో ఉన్నాయి. ఈ మందసం అనేది ఒక పెట్టె ఆకారముగా, పెట్టె మాదిరిగా, దానిపైన మూతతో ఏకాండముగా చేయబడినటువంటి మహిమ కలిగినటువంటి కెరూబులు. కనుక ఈ పెట్టెలో మందసంలో ఉన్నటువంటి వస్తువులు ఈ మూడు ఉన్నాయి. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఆశీర్వదించబడాలంటే నీ ఇంట్లో మందసం ఉన్న అనుభవాలు కావాలని మనం చెప్పుకున్నాం. మందసం ఉన్న కుటుంబముగా నీ ఇల్లు ఉండాలంటే అసలు మందసంలో ఏమున్నాయో మనకు తెలియాలి కదా. వాక్యం అంటుంది మందసంలో ఏమున్నాయంటే మన్నా గల బంగారు పాత్ర ఉంది. ఈ బంగారు పాత్రలో మన్నా ఉంది. ఎక్కడిది ఈ మన్నా అని చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు దేవుడు అరణ్యములో ఉన్నంత కాలం 40 సంవత్సరాలు వాళ్ళు మన్నానే తిన్నారు. పరలోకం నుండి కుమ్మరించబడినటువంటి దేవుడిచ్చిన ఆహారాన్ని వాళ్ళు తిన్నారు. మన్నా తింటూ వారు కొనసాగుతున్నారు. వారి ఆత్మీయ జీవితంలో మన్నా తింటూ ముందుకు నడుస్తూ ఉన్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు. వారి ఎదుట ఎక్కడ లేని ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ, వారిని ఎదుట సమస్త అద్భుత కార్యాలు జరిగిస్తూ, కని వినని ఎరుగని ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారిని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును నడిపించినటువంటి విధానము మనకు తెలుసు. ఆ సమయంలో ఈ మన్నా కురిపించినప్పుడు ఆ మన్నాతో ఈ పాత్రను నింపి మందసం పెట్టెలో ఉంచమని చెప్పాడు దేవుడు. రాబోయే తరాలలో ఎవరైనా మన్నా ఏమిటి, దాని ఎవరైనా ఏమిటి, ఎలాగుంటుంది, మన పితరులు దాన్ని తిన్నారట కదా, ఏమిటి అంటే అట్టి వారికి ఒక గుర్తుగా తెలియపరిచేదానికి ఈ మన్నా ఇది ఎన్నడూ చెడిపోకుండా అలాగే ఉంటుంది అని చెప్పి మన్నాను బంగారు పాత్రలో ఈ మన్నాను ఉంచి ఆ పాత్ర తీసుకొచ్చి మందసంలో ఉంచారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల చొప్పున వారి చేతికర్రలు తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో ఉంచినప్పుడు అహరోను చేతికర్ర చిగురిచిందని మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కనుక ఈ యాజకుడైనటువంటి అహరోను చేతికర్ర చిగురిచింది. ఆ కర్రను పెట్టెలో ఉంచారు. తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు దైవజనుడైనటువంటి మోషేకి ఇచ్చినటువంటి ఈ నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు, ఈ నిబంధన పలకలు, ఈ రాతి పలకలు కూడా మందసంలో ఉన్నాయి. ఈ 3 వస్తువులు మందసంలో ఉన్నాయి. గమనించండి, మందసము ఓబెదెదోము ఇంట్లో ఉన్నందువల్ల దేవుడు అతని ఇంటిని ఆశీర్వదించాడన్న సంగతిని దావీదు విని ఉత్సవంతో దావీదు పురానికి ఈ నిబంధన మందసాన్ని తీసుకువెళ్ళినట్లుగా మన లేఖనాల్లో మనం చదువుకున్నాం. ఈ మందసంలో ఏమున్నాయో ఇప్పుడు మనం గ్రహించాం. గమనించండి, ఈ మందసం యొక్క అనుభవాలు నీ ఇంట్లో ఉంటే,
అంటే నీ హృదయంలో ఉంటే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఈ స్వభావాలు, ఈ మందసము యొక్క గుణగణాలు నీవు కలిగి ఉన్నట్టయితే నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది. నీవు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నీ పరిస్థితులన్నీ కూడా ఆత్మీయంగా, దైవికంగా, క్రీస్తులో ఎదిగినవిగా, ఆధ్యాత్మికంగా ముందు కొనసాగేవిగా, నిన్ను బలపరిచేవిగా, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవిగా, అనేకుల మధ్యలో నిన్ను క్రీస్తుకు సాక్షులుగా నిలబెట్టినట్టుగా ఈ నిబంధన మందసంలో ఉన్నటువంటి ఈ ఉపకరణాలు, ఈ 3 వస్తువులు కూడా నీ ఆశీర్వాదానికి సూచనగా ఉన్నాయి. వీటిని గురించి మనం కాస్త సులభంగా గ్రహించుకునేటట్టుగా మనం ఒక అవగాహన కలిగి ఆలోచన చేసుకోగలిగితే, మన్నా అనేది దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉందన్న సంగతి మనకు తెలుసు. మన్నా అనేది దేవుని యొక్క వాక్యం. ఈ బంగారు పాత్ర నిండా మన్నా ఉంది. పాత్రలో మన్నాను ఉంచాలి, మన్నాతో పాత్రను నింపాలి. పాత్ర అంటే నీ జీవితం, నీ హృదయం. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ హృదయం నిండా నీలో సంపూర్ణంగా వాక్యము నిండి ఉండాలి. వాక్యము ఎప్పుడైతే నీ జీవితంలో, వాక్యముతో నీ అంతరంగం నింపబడుతుందో, వాక్యము చేత నింపబడిన ఆ వ్యక్తి యొక్క జీవితాలే వేరు, ఆ వ్యక్తి యొక్క అనుభవాలే వేరు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉంటాయి. కనుక నీ ఆత్మీయత వాక్యముతో కూడినదిగా ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యముతో నింపబడినట్టుగా నీ ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యముతో నీ అంతరంగాన్ని నింపుకుంటావో, వాక్యాన్ని కలిగి ఉంటావో, వాక్యం కలిగి ఉన్న వ్యక్తిలాగా నీవు నడుచుకునే అనుభవాన్ని ఎప్పుడైతే వాక్యానుసారంగా నీవు కలిగి ఉంటావో, ప్రేమైన దేవుని ప్రియులారా, నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబము దేవుని వాక్యము చేత నడిపించబడుతుంది. వాక్యము నిన్ను నడిపిస్తుంది, వాక్యము నీ జీవితాన్ని కడుతుంది, వాక్యము నిలబెడుతుంది, వాక్యము కృపతో నింపుతుంది, వాక్యం బలపరుస్తుంది. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు వాక్యం వల్ల కలుగుతున్న సకల విధములైన అనుభవాలను నీవు అనుభవిస్తూ అనుభవపూర్వకంగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతావు. వాక్యమే దేవుడు కనుక దేవుని సన్నిధి చేత, ఆయన ప్రసన్నత చేత దేవునితో నీ హృదయము నిండిపోవాలి. దేవుని యొక్క సన్నిధిని, ఆయన వాక్యము తన వాక్కు చేత నీ అంతరంగాన్ని నింపుకోగలిగిన ఒక దైవికమైన ఆసక్తి, వాక్యానుసారమైన నడవడిని కలిగిన వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉంటావో, తప్పకుండా వాక్యం వల్ల కలుగుతున్న ఆశీర్వాదం అనే దాన్ని నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. ఈ కొలస్సీ 3:16లో దేవజనుడు కొన్ని మాటలు సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు. ఏమని అంటే, పాట పాడినా, మాట్లాడినా, వాయిద్యమే వాయించినా, నువ్వు ఏం చేసినా అది ఆత్మ సంబంధమైనదే ఉండేటట్లుగా నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఏం చేసినా నీ మాట, నీ పాట, నీ పద్ధతి, నీ ప్రార్థన అవన్నీ కూడా లోకము ఆత్మీయతలో కలిసినట్టుగా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతూనే ఉన్నా, వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నా, లోకంలో ఉన్నవి వచ్చి వీటిలో చేరినట్టుగా ఉండక, దైవికమైనది దైవికమైనట్టుగానే, దైవికమైన ఆ మార్గంలో కలిగిన కొనసాగేదిగా ఉన్నట్టుగానే ఉండేటట్టుగా నువ్వు జాగ్రత్త చేసుకో అంటూ ఆయన ఏం రాస్తున్నాడు అంటే, సమస్త విధములైన జ్ఞానముతో, దేనితో? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి. మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అని ఆయన అంటున్నాడు. ఈ బంగారు పాత్ర మన్నాతో నింపబడి ఉంది కనుక బంగారు పాత్ర అయినటువంటి నీ జీవితం, నీ హృదయము దేవుని వాక్యం ఈ మన్నాతో నింపబడాలి. ఎప్పుడైతే నీ హృదయము దేవుని వాక్యముతో సమృద్ధిగా నిండి ఉంటుందో, దేవుని వాక్యానికి నీ హృదయంలో సమృద్ధిగా చోటు ఉంటుందో, నీ ఆత్మీయ జీవిత పరిస్థితులే మారిపోతాయి. యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చి, నాకు కాస్త స్థలం ఇస్తారా అని అడుగుతున్నాడు. ఎందుకు ఆయనకు స్థలం లేదు అంటే, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అందువల్ల చనిపోయిన ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబస్తులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరు కూర్చొని గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. గమనించండి,
ఏడ్చే వాళ్ళకి, బంధువులకి, రకరకాల మనుషులు అందరికీ చోటు ఉంది, కానీ ఇంట్లో యేసయ్యకే చోటు లేదు. అన్నిటికీ చోటు ఉంటుంది, అందరికీ చోటు ఉంటుంది. ఎవరు వచ్చినా కాదనరు. దేనికి చోటు లేదు? ఒక వాక్యానికే చోటు ఉండదు. అందరూ కూర్చొని సంతోషిస్తారు, సరదాగా ఉంటారు, కలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రార్థనగానే ఆ కుటుంబాల్లో, కొన్ని కుటుంబాలలో ఏ ఒక్కరు ప్రార్థనలో కాస్త సమయాన్ని గడిపే మనసు కలిగి ఉండరు. కాస్త సమయం ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రార్థనలో విసుక్కుంటూ, కొనుక్కుంటూ, సనుక్కుంటూ, రకరకాలుగా బాధపడుతూ ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ప్రార్థన అయిపోవడం ఆలస్యం, ఏదో అర్జెంట్ పని ఉందన్నట్టుగా ఓ కుటుంబంలో ప్రార్థన చేస్తా ఉన్నామండి. ఆ కుటుంబ పరిస్థితులు చెప్పిన తర్వాత సేవకులు ఒక నలుగురం కూర్చొని ఆ కుటుంబ పరిస్థితులన్నీ చెప్పిన తర్వాత కాస్త బాధపడి, భారం కలిగి, అందరినీ మోకరింపజేసి కుటుంబాలు చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇక ఇంచుమించు ఒక అరగంటే ప్రార్థన చేశాం. దానికి వాళ్ళకి చాలా కష్టమైపోయింది. ఇక ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ప్రార్థన ఆమేన్ అని అనడంతోనే ముగించిన మరుక్షణమే పరిగెత్తుకుంటూ వెళ్ళి సెల్ ఫోన్లు తీసుకొని చూసుకుంటున్నారు. ఆ కాసేపటికి గట్టిగా అరగంట కూడా కానీ ఆ సమయానికి ఎంత నష్టపోయామో అన్నట్టుగా సెల్ ఫోన్లు తీసుకొని ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళు తీసుకొని బిజీగా ఉన్నారు. ప్రార్థన అయిపోయింది కదా, ఎదురుగా ఎంతసేపు వాళ్ళు అరిచి ప్రార్థన చేస్తారు కదా, కాస్త సేవకులకి ప్రైజులాడి చెప్దాం అనే కనీస ఆలోచన కూడా లేదు. వాక్యం అంటుంది, సమస్త విధములైన జ్ఞానముతో నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలాగుండాలి, ప్రార్థన లేనప్పుడు ఎలాగుండాలి, నీ ఇంటికి సేవకులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, అన్ని విషయాలు కాస్త జ్ఞానం కలిగి ఆలోచించేటట్టుగా సమస్త విధములైన జ్ఞానముతో నీవు ఏం చేసినా క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసించాలి. అది దేవుని వాక్యం నీ విషయమై కోరుకుంటుంది. దేవుని వాక్యము నీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యం ఉంటుంది. ఎందుకు వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా నివసింపనివ్వాలి? ఎందుకు వాక్యాన్ని సమృద్ధిగా అంతరంగంలో చేర్చుకోవాలి? నీ హృదయంలో వాక్యాన్ని ఎందుకు అంతగా చోటు ఇవ్వాలి? వాక్యానికే ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి? కుటుంబస్తులకి, బంధువులకి, స్నేహితులకి, ఇష్టపడే వాళ్ళకి, పిల్లలకు చాలా ప్రాముఖ్యం అనుకునే వాళ్ళకి, వాళ్ళకెవరికి లేని ప్రాధాన్యత ఎందుకు వాక్యానికి ఇవ్వాలి? నీ హృదయంలో వాక్యం ఉంటే నీ జీవితం అంతా వాక్యానుసారంగా ఉంటుంది. మనుషుల తలంపులు, మనుషుల ఇచ్చలు, మనుషుల మాటలు, మనుషుల సహవాసాలే ఉంటే వాటిని, వారి స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటావు. వాక్యాన్ని హృదయంలో ఉంటే వాక్యానుసారంగా ప్రవర్తిస్తావు. దేవుని ప్రియులారా, హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట రాస్తున్నాడు 4వ అధ్యాయం 12వ వాక్యంలో. ఏమని అంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచుల ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటెను, రెండంచుల వాడి కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మను, కీళ్లను, సమస్తమును, మూలగలను విభాగించున్నంత మట్టుకు లోపలికి దూరచు, లోపలికి ప్రవేశిస్తూ అది మనుషుని యొక్క హృదయ ఆలోచనలు, తలంపులన్నిటినీ పరిశోధిస్తుంది, సమస్తాన్ని శోధించి చూస్తుంది దేవుని వాక్యం అని హెబ్రీ పత్రికలో చక్కటి మాట రాస్తున్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ అంతరంగంలో ప్రవేశించి మంచి ఏదో చెడు ఏదో నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు వేగర పడుతున్నావో, దేని నిర్లక్ష్య పెడుతున్నావో, ఇదే నాకు ముఖ్యం ఉన్నట్టుగా ఎవరికి ప్రాముఖ్యతను ఇస్తున్నావో, ఏది నీకు అవసరమో ఏది అనవసరమన్న సంగతిని నీవు గ్రహించుకునేటట్టుగా నీ అంతరంగ హృదయపు లోపలికి వెళ్ళి మంచికి మంచి, చెడుకు చెడు అన్నిటినీ విభాగించేటట్టుగా రెండంచుల వాడి కలిగిన ఖడ్గము కనుక నీ అంతరంగంలో ప్రవేశించి ఏది ఎక్కడ వేరు చేయాలో అది వేరు చేస్తుంది. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు నడుచుకొని ప్రవర్తించవలసిన సమయోచితమైన నడవడిక దేవుని వాక్యాన్ని నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమైన దేవుని ప్రియులారా, నీ హృదయంలో మందసం ఉందా? నీ ఇంట్లో మందసం ఉందా? అంటే మందసంలో ఉన్నటువంటి ఈ అనుభవాల బంగారు పాత్ర, మన్న కలిగిన బంగారు పాత్ర నీ హృదయంలో ఉందా? నీ ఇంట్లో ఉందా? లేకపోతే ఇకనైనా దాన్ని సంపాదించుకునే దానికి, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించేదానికి ప్రయాసపడే మనసు నీవు దేవుని వలన నీవు పొందుదువుగాక. ఆమేన్. మరో విషయాన్ని
గమనించి చూసినట్లయితే రెండవది ఏమిటి అంటే చిగురించిన అహరోను చేతికర్ర. చిగురించిన అహరోను చేతికర్ర. ఈ చిగురించినటువంటి అహరోను చేతికర్ర దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీ అందరి చేతికర్రలు తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు చొప్పున 12 చేతికర్రలు తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఉంచండి. లేవి గోత్రం మీద అహరోను పేరు రాయండి. ఈ అహరోను చేతికర్ర లేవి గోత్రానికి చెందింది కనుక ఈ లేవి పేరు కలిగినటువంటి ఈ అహరోను చేతికర్ర దేవుడి సన్నిధిలో చిగుర్చి పువ్వులు పూసి బాదాము పనులు కలిగిన ఆ స్థితికి వచ్చింది ఈ చేతికర్ర అని వాక్యం అంటుంది. గనుక దేవుని ప్రియులారా, ఈ అనుభవం నీకు కావాలి. ఏమిటిది అంటే నీవు చిగుర్చే అనుభవం, పుష్పించే అనుభవం, కాయలు కాసే అనుభవం. నీ ఆత్మీయ జీవితము, నీ హృదయంలో దేవుని వాక్యమే ఉంటే, నీలో మందసం ఉంటే, మందసం కలిగిన ఇల్లుగా నీ ఇల్లు ఉంటే, ఆ విధముగా నీ ఇంటిని నీవు మలుపు తిప్పుకుంటే, జాగ్రత్త చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఈ నీ చేతికర్ర చిగురుస్తుంది. అంటే ఒక పరిమళ సువాసన నీ నుండి వెదజల్లే అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక పుష్పము అది పుష్పించినప్పుడు, వికసించినప్పుడు ఏమవుతుంది? పరిమళ వాసన వెదజల్లుతుంది, చిగురుస్తుంది, పుష్పిస్తుంది. ఆ తర్వాత బాదాము పండ్లో కాయలు కాసి ఆ కాయలు ఫలాలుగా మార్చబడుతుంది. అంటే పరిపూర్ణమైన ఒక అనుభవం, ఫలించే అనుభవంలో నీవు క్రీస్తుకు సాక్షిగా పరిమళము వెదజల్లే అనుభవంలో ఒక పరిపూర్ణమైన స్వభావాన్ని కలిగి నీవు ఉండాలని వాక్యం నీ విషయమై కోరుకుంటుంది. కనుక నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? అసలు క్రీస్తును గురించిన సాక్ష్యం నీలో ఉందా? క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా? లేదంటే ప్రార్థన చేస్తూనే వెళుతూ వస్తూనే ఉన్నప్పటికీ సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు? నీవు చిగుర్చావా క్రీస్తులో? పుష్పించిన అనుభవాలు, కాయలు కాసి ఆ కాయలు ఫలాలుగా మార్చబడి ఒక ఫలభరితమైన జీవితాన్ని నీవు కలిగి ఇలాంటి అనుభవాలు నీలో ఉన్నాయని నిన్ను చూస్తున్న ప్రతి వారికి తెలియనట్లుగా దేవుని మందసము కీర్తియుడైన ఓబెదెదోము ఇంట్లో ఉన్నందువల్ల ఆ ఊరంతా తెలిసిపోయింది. దేవుడు అతని ఇంటిని ఆశీర్వదించాడన్న సంగతి. రాజు దిగొచ్చాడు ఆ ఇంట్లో మందసాన్ని తీసుకుని వెళ్ళేదానికి. మరి నీవు సాక్ష్యం కలిగి ఉన్నట్టుగా నీ చుట్టుపక్కల వారు, నీ తోటివారు ఒక పరిమళపు అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావని నీ తోటి వారు నిన్ను గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నారా? అలాంటి అవగాహన, ఆలోచన నిన్ను బట్టి వారికి కలిగిందా? ఎంతైనా నీవు దేవుని బిడ్డవి, క్రీస్తుకు సాక్షిగా నీవు ఉన్నావు. నీ పద్ధతి, నీ ప్రార్థన, నీ అనుదిన చర్య అనేటువంటిది దైవికమైనదే ఉందా, లేకపోతే నీకు నచ్చినట్టుగా ఉందా? చూసారా అండి? ఒక పరిమళ సువాసన నీలో నుండి వెదజల్లాలి. క్రీస్తుకు సాక్షిగా నీవు ఉండాలి. ఆ అనుభవం నీకు లేకపోతే నీవు మందసం కలిగి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నావు, కానీ నీలో చిగురించిన అనుభవాలు లేవు. వాక్యం లేకపోతే నీలో మంద కలిగిన బంగారు పాత్ర లేవు. బంగారు పాత్ర లేని మందసానివి. సాక్ష్యము లేకపోతే నీవు చిగురించిన ఆరోణకు చేతికర్ర లేని మందసానివిగా నీవు మిగిలిపోతావు. కనుక నీ ఆత్మీయతలో దైవికమైనటువంటి అనుభవాలు నీవు కలిగి ఉండేటట్టుగా నీవు జాగ్రత్త చేసుకునేదానికి దేవుని సన్నిధిలో నీవు సాక్ష్యము చిగుర్చి పుష్పించి పరిమళత్వాన్ని వెదజల్లి ఫలభరితంగా మారిన సంపూర్ణతలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రేమైన దేవుని ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి నీవు జాగ్రత్త చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇందును గురించి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యంలో రాసినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగానో అర్పణముగానో అర్పించుకున్నాడు. చూసారా ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఆ త్యాగం వల్ల కలిగిన పరిమళత్వం ఎంత ఉన్నతమైనదో. క్రీస్తు నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన పరిమళ వాసనగా ఉండాలని, మనం పరిమళ వాసనగా ఉండాలని కోరుకొని దేవునికి ఆయనకై ఆయనే తనను తాను బలిగా అర్పణముగా ఆయనే అర్పించుకున్నాడు.
కనుకనే ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువాసన, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఈ క్రీస్తుని గురించిన సువాసన సర్వలోకానికి వ్యాపిస్తుంది. ఒక భాష మాట్లాడే వాళ్ళు కాదు, ఒక జాతి వాళ్ళు కాదు, కులము కాదు, మతం కాదు, వర్ణము కాదు, వర్గము కాదు, సకల మనుషులకు, ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముకు ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే లేఖనం అంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భూదిగంతమైన నివాసులందరూ యేసయ్య వైపు చూచి రక్షణ పొందినట్లుగా దేవుడు సకల జనులకు ఆయనను సువాసనగా ఈ లోకానికి అర్పణముగా, బలిగా, ఆయన సువాసనగా, పరిమళత్వముగా యేసు ప్రభువును మనకిచ్చాడు. గనుక ఎందుకు ఆయన అర్పణముగా అర్పించుకున్నాడంటే, పరిమళ సువాసనగా సర్వలోకానికి క్రీస్తు వెదజల్లుతూ ఉన్నాడు ఇప్పటికీ. ఎందుకు అంటే ఆయన అంగీకరించిన నీ జీవితం కూడా, ఈ మాటలు వినే నీ బ్రతుకు కూడా ఒక సువాసనగా మారాలి. ఒక పరిమళ తైలముగా, ఒక పరిమళత్వాన్ని వెదజల్లే వ్యక్తిగా, పుష్పించిన రీతిగా, ఆ చేతికర్ర పుష్పించినట్టుగా నీ జీవితం పుష్పించి నీవు క్రీస్తుని అంగీకరించిన ఆ సువాసన నీ చుట్టూనటువంటి ఆ ప్రాంతం అంతా వ్యాపించాలి. పరిమళత్వము వెదజల్లాలని దేవుని వాక్యము చాలా తేటగా కోరుకుంటుంది. కనుక నా ప్రియులారా, దేవుని వాక్యం ఆశించినట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నావు? క్రీస్తుని గురించి సాక్ష్యంగా నీ ఉన్నావా? అతను సాక్ష్యం అంటే నీకుందా, లేదంటే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా? ప్రార్థనకు వస్తారు, దేవుడి సన్నిధిలో ఉంటారు, ఇంటికి వెళతారు. ఆ ఇంటి పక్కన, ఆ ఇంటి దగ్గర, ఆ చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారితో మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే తమ నోటిని బట్టి తాము కొందరు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. వారి అలవాట్లను వదిలిపెట్టుకోలేక దేవుని నమ్ముకున్న లోకాన్ని, సినిమాలని, షికారులను ప్రేమించి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. దేవుడి దగ్గరకు వస్తున్న ఈ బయట గొడవల్లో తలదూర్చి లేనిపోని వాటిని కలగజేసుకొని సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. వ్యర్థమైన వాటిని ఆశించి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. దైవభక్తి లేని వారి సహవాసాన్ని కోరి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. కొంతకాలం బాగానే పరిమళత్వం వెదజల్లినట్టుగా ఉంటుంది, ఆ తర్వాత పరిమళత్వానికి బదులుగా ఏదో దుర్గంధం వెదజల్లినట్టుగా వారి జీవితాల్లో లేనిపోని అనవసరమైనవన్నీ పూసుకొని వాటి వల్ల ఓ మంచి క్రీస్తుని కూర్చున్న సాక్షిగా జీవించే జీవితాన్ని పోగొట్టుకుంటా. మరి నీవు కలిగి ఉన్నావా, పోగొట్టుకున్నావా? పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు మన కొరకు తను తాను దేవునికి అర్పించుకున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. మరో మాట కూడా చూస్తే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని గమనించినట్లయితే, సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్నటువంటి వానికి వెర్రితనం, అయితే రక్షించబడే ప్రతి వానికి దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని సువాసన అయి ఉన్నది, క్రీస్తు సువాసన అయి ఉన్నది. కనుక నీ ఆత్మీయతలో ప్రభు నీ విషయమై కోరుకునేది ఏమిటి అంటే, నశించిపోతున్నటువంటి వానికి సిలువను కూర్చున్న వార్త వెర్రితనం. ప్రియులారా, నేను నశించిపోవట్లేదు, రక్షింపబడి ఉన్నాను అని నీవు అనుకున్నా, సిలువను కూర్చున్న సాక్ష్యం నీ జీవితంలో నీవు లేని వ్యక్తివిగా ఉన్నట్లయితే నీవు నశించిపోయే వ్యక్తివే, సాక్ష్యం లేని వ్యక్తివే. కనుక సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వానికి వెర్రితనం. ఆ వెరితనపు అనుభవాల్లో ఉన్న వాళ్ళతో నీవు సహవాసాన్ని విడిచిపెట్టి రక్షింపబడుతున్న నీకు అది దేవుని శక్తి కనుక ఆ అనుభవంలో నీవు కొనసాగో. అలాంటి వారికి నీవు మాదిరిగా కనబడు. వెర్రి వారికి సైతము నీవు మాదిరిగా కనబడే ఒక అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. వెర్రివాడైనా సరే అంగీకరించాడా రక్షింపబడతాడు, లేదా ఆ రక్షణను పోగొట్టుకుంటాడు. రక్షణ పోగొట్టుకొని రక్షణ లేని అనుభవాలలో దిగజారిపోయి లేనిపోని వ్యర్థమైన నష్టాలకి, అనర్థాలకి గురి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది, తప్పదు. కనుక నీ ఆత్మీయతలో నీవు ఏం కలిగి ఉన్నావు? ఎలాంటి అనుభవాలు నీవు కలిగి సంపాదించుకున్నావు? నీ సువాసన దేనికి సంబంధమైనది? నీ ఆత్మీయత, నీ భక్తి దేనికి సంబంధమైనది? ప్రసంగి రాస్తున్నాడు, బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడినందువల్ల ఆ తైలము కంపు కొడుతుంది. ఈ అత్తరు వాసన, ఈ పర్ఫ్యూమ్ సమృద్ధిగా ఈ మూత తీస్తే ఆ సెంట్ సీసా మంచి వాసన వెదజల్లి ఇష్టపడేటట్టుగా ఉండేటువంటి దానిలో చచ్చిన ఈగ ఒకటి పడిందంటే మొత్తం కప్పు కొడుతుంది. చూడండి, ఈగ చచ్చిన తర్వాత పడుతుందా, పడిన తర్వాత చస్తుందా?
చచ్చనీయబడిన తర్వాత ఈ కంపు కారణం ఏంటంటే ఈ దుర్గంధానికి ఈ పరిమళ తైలముగా ఉన్న ఈ అత్తరు కంపు కొట్టేదానికి కారణం ఏంటంటే గతంలో క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రీస్తుని నమ్ముకోక ముందు ఉన్న స్వభావాలు వద్దని విడిచిపెట్టాం, నూతనపరచబడ్డాం, బాగానే ఉంది. కాలక్రమేణా ఈ వ్యర్థమైన సహవాసాలతో, అనవసరమైన పరిచయాలతో, ఈ లోక సంబంధమైన ఈ సినిమాలు, టీవీలు, సీరియల్లో, ఈ సహవాసంలో నచ్చిన వారితో మెచ్చిన వారితో కలిసి మెలిగిన కారణంగా గతంలో వద్దని విడిచిపెట్టిన ఆ చచ్చిన అనుభవాలే మరలా వచ్చి పడ్డాయి కనుక దేవుడు పరిమళ వాసనగా వచ్చిన నీ జీవితం మరలా కంపు కొడుతుంది. మరలా అదే స్థితి, అదే దుర్గంధం, అదే పాత జీవితం, అదే వద్దంటే అదే కంపుతో కూడిన బతుకు. ఎందుకంటే లేనిపోయిన సమస్యలు, ఆ సహవాసాలు విడిచిపెడదాం, అవి అర్థమైనవన్నీ దూరం చేసుకుందాం, కృపతో నింపబడదాం, కాపాడుకుందాం. పనికిరాని మన జీవితాన్ని క్రీస్తు పరిమళ వాసనగా ఆయన మనల్ని మిగిల్చాడు లోకానికి. అలాంటి సాక్ష్యం నీ జీవితకాలం కాపాడుకున్నావంటే నువ్వు ఏ ఒక్కరికి స్వార్థ చెప్పకపోయినా, ఏ ఒక్కరికి ఉపదేశం బోధించకపోయినా, నీ జీవితమో, నీ సాక్ష్యమో, నీ మాదిరి అనేకులకు చెప్పకనే సువార్త చెప్పి అనేకుల రక్షణకు కారణంగా నీ మిగిలిపోతావు. అది నీకు ఆశీర్వాదం. కొందరి జీవితాలు ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంటాయి, కొందరి బ్రతుకులు ఎందరికో మాదిరికరంగా ఉంటాయి. వారి పద్ధతులు, వారి మాటలు, వారి క్రియలు అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించేవిగా. కారణం క్రీస్తుని కలిగి బ్రతుకుతూ ఉన్నందువల్ల. నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాన్ని, సిలువను గుర్చిన వార్త, క్రీస్తును గుర్చిన పరిమళ తైలం వలె సాక్ష్యము కలిగి నీవు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి సాక్ష్యం నీలో లేదా? నీలో ఉన్న మందసంలో ఈ చిగురించిన అహరోను చేతికర్ర లేదు. సాక్ష్యము లేని నీవు దేవుని బిడ్డవని గుర్తు. గనుక నీవు దేవుని బిడ్డవే గాని సాక్ష్యం లేకపోతే ప్రయోజనం ఏముందండి? పరిమళ తైలమే గాని పరిమళత్వం లేకుండా అది కంపు కొడితే ఉపయోగం ఏముందండి? ఏ ఒక్కరు వాడుకోరు. గనుక నీలో పరిమళత్వం లేకపోతే ఏ ఒక్కరికి నీ జీవితం ప్రయోజనకరంగా ఉండదు. కనుక నా ప్రియులారా, ప్రభువునందు నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని సాక్ష్యముతో కూడుకున్నదిగా నీవు ప్రభుకు అప్పగించుకోవాలని ప్రేమతో సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. చివరిగా మరొక మాట గమనిస్తే ఏమున్నాయి? మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, మూడవదిగా దేవుడిచ్చినటువంటి నిబంధన పలకలు. 10 ఆజ్ఞల పలకలు ఈ మందసంలో ఉన్నట్టుగా మనం లేఖనాన్ని చదువుకున్నాం. గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఈ నిబంధన పలకలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఆజ్ఞలతో కూడినటువంటి ఒక అనుభవాన్ని దేవుడు తన జనులకు అనుగ్రహించి ఆజ్ఞతో కూడినదిగా, ఆజ్ఞను అనుసరించి నడుచుకునేదిగా దేవుడు మనల్ని నడిపించేదానికి ఆ దినాల్లో మన పితరుల కొరకు ఆయన ఈ నిబంధన పలకలు ఇచ్చాడు. అంటే ఆజ్ఞను కలిగి నీవు నడవాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి. ఆజ్ఞానుసారంగా జీవించమని దేవుడు కోరితే మనుషులు అజ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. గమనించండి ఎంత భయంకరమైన పరిస్థితితో. ఏమిటి ఆజ్ఞ అని గమనిస్తే, పాత నిబంధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం గమనించినట్లయితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధింపవలను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను. దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని నీవు ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ఈ నిబంధన పలకలు, ఈ 10 ఆజ్ఞలను కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా ఆయన సంకుచితమైనట్టుగా చేశాడు, 2 ఆజ్ఞలుగా మార్చాడు, కుదిర్చాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయని వాక్యం ఉంటుంది. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీ పూర్ణ శక్తితో, బలముతో, వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 నీ జీవితంలో 2 ఆజ్ఞలు గనుక నీ బ్రతుకులో ఉన్నట్టయితే ఎక్కడ నీవు తొలగిపోకుండా నీ ఆత్మీయ జీవితం సురక్షితంగా ముందు కొనసాగుతావు. ఈ 2 ఆజ్ఞలు 2 కాళ్ళ వంటివి. ఈ 2 కాళ్ళు నీవు కలిగి ఉన్నట్టయితే నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణంలో, నీ మార్గాల్లో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, కొండలే వచ్చినా, లోయలే వచ్చినా, సుడిగుండాలే వచ్చినా, పరిస్థితులే వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అవన్నీ కూడా నీవు సులువుగా దాటుతావు. ఎలాంటి జల ప్రళయాలు ఎదురైనా నీవు సురక్షితంగా అద్దరి చేరుకుంటావు.
ఈ ఆజ్ఞలలో ఏ ఒక్కరిదాన్ని నీవు పోగొట్టుకున్నా నీ ఆత్మీయ జీవితం కుంటుపడుతున్న సంగతిని మాత్రం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూస్తే ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించాడు. వాక్యాన్ని గమనించి చూస్తే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు గైకొనవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయన వాని యందు ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆజ్ఞలు గైకొంటే నీవు ఆయన యందు నిలిచి ఉన్నావు. నీవు ఆయన యందు ఉన్నావు, ఆయన నీ యందు ఉన్నాడు. వాక్యమే దేవుడు, ఆజ్ఞయే దేవుడు. కనుక నీవు ఆయన యందు నీవు ఉండాలి, నీ యందు ఆయన ఉంటాడు. ఎప్పుడైతే ఆయన యందు నీవు నిలిచి ఉండేదానికి నీవు కోరుకుంటావో, ఆయన యందు నీవు నిలిచి ఉండాలంటే నీవు ఆయనను ప్రేమించాలి, అంటే ఆయన ఆజ్ఞను ప్రేమించాలి. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొంటాడు. ఎంత చక్కటి మాట అండి. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటాడు. కనుక ఆ ఆజ్ఞను నీవు ఎప్పుడైతే గైకొనే మనసు నీవు కలిగి ఉంటావో నీవు ఆయనతో ఉంటావు, ఆయన నీతో ఉంటాడు. గనుక నీవు క్రీస్తు నీలో జీవించే ఆ అనుభవం అనేది ఆజ్ఞను అనుసరించి నడుచుకునే విధానంలోనే మనకు కలుగుతుంది. మరో మాట కూడా గమనించి చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని గమనించి చూస్తే పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అంటే ప్రేమించేవాడు ఆజ్ఞ గైకొంటాడు, పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. దేవుని ఆజ్ఞ అయినా మనుషుల ఆజ్ఞ అయినా గైకొనాలి ఒక వ్యక్తి అంటే దేవుణ్ణి ఆ వ్యక్తిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఆ మనసు లేదనుకోండి, ప్రేమించే మనసు ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుణ్ణి ప్రేమించి గైకొనే ఆ అనుభవం లేదు. ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు, అది వాస్తవమే, కానీ చెప్పే మాట వాస్తవమే, కానీ ఆ మాటకు తగిన క్రియ ఆజ్ఞను గైకొనే అనుభవం లేదు. వ్యర్థమైన ప్రతిదానికి దూరంగా ఉండమని దేవుని ఆజ్ఞ. ఈ లోకమైనటువంటి ఈ అలవాట్లకు, ఈ లోక సంబంధమైన ఆటపాటలకు, ఈ సినిమాలకు, సీరియళ్లకు, లోకంలో రకరకాల లోక సంబంధమైన వార్తలకు, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండమని దేవుని ఆజ్ఞ. నీవు దేవుణ్ణి ప్రేమించే విధానం దానిలోనే అర్థమైపోతుంది. ప్రతి వ్యర్థమైన దానికి నిన్ను దూరంగా ఉండి నేను కాపాడుకోవడమే దేవుని ఆజ్ఞ. అందుకే అపోస్తల కార్యాలు రాస్తాడు, ఆ అజ్ఞాన కాలంలో, జ్ఞానం మనుషులకు కలగని కాలంలో దేవుడు కొన్ని విషయాల్లో మనుషులను క్షమించాడు. అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆయన చూచి చూడనట్టుగా కాకుండా అంతటా అందరూ ప్రతివారు మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని చెప్పి వాక్యం అంటుంది. ప్రియులారా, మారు మనసు పొందటమే దేవుని ఆజ్ఞ. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానాన్ని కనిపెట్టండి అని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందమని, ఆత్మను పొందటమే ఆజ్ఞ. కనుక నీవు క్రీస్తు రక్తముతో కడగబడటం, ఆత్మను పొందటం, ఆత్మానుసారంగా నడుచుకోవటం, దైవికమైన అనుభవాలు కలిగి నీవు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి నీ ఆత్మీయతలో ముందుకు నడవటం అనేది దేవుని ఆజ్ఞ వలన కలిగినటువంటి ఆత్మీయ అనుభవాలు. నీ వీటిని కలిగి ఉన్నావా? నీ మందసంలో ఈ ఆజ్ఞ 10 ఆజ్ఞల పలకలో నీ మందసంలో ఉన్నాయి. ఈ ఆజ్ఞలు లేకుండా నీకు నచ్చినట్టుగా, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతా అని కొనసాగుతూ ఏదో ప్రార్థనకు వస్తూ పోతూ ఉన్న ఆజ్ఞ అనుసరించి నడిచే అనుభవాల్లో నీవు లేనట్టయితే నీవు మందసం కలిగి ఉన్నావని చెప్పుకుంటూ ఉన్నావు, కానీ నీ మందసంలో ఈ ఆజ్ఞలు లేవు. ఆ భక్తి అంతవరకు నిలబడదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను నీ ఆజ్ఞల మార్గమును అనుసరించి పరిగెత్తుతాను. నెమ్మదిగా కాదు, కష్టంగా కాదు, ఇబ్బందిగా కాదు, విసుక్కుంటూ సనుక్కొని నొచ్చుకుంటూ కాదు. నీ ఆజ్ఞల మార్గాన్ని నేను కనుగొని నన్ను నడిపించినప్పుడు నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు, నేను పరిగెత్తుతానయ్యా నీ ఆజ్ఞల మార్గంలో. కనుక నా ప్రియులారా, ఆజ్ఞల మార్గంలో నీవు దేవుణ్ణి వెంబడించే విధానం అనేది ఎలాంటిది, అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలలో ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నావో ఒక్కసారిగా నేను నీవు పరీక్షించుకొని జాగ్రత్త చేసుకొని ఈ ఆజ్ఞను నీ హృదయంలో కలిగి నీ హృదయాన్ని మందసంలో
ఆ మందసం అనే నీ హృదయం లోపల ఈ వస్తు సముదాయాలన్నీ కూడా కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా ఓబేదెదోముని ఇంటిని ఆశీర్వదించిన దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి దీవించి నిన్ను అనేకులకు మాదిరిగా సాక్షిగా నిలబెడతాడు. ఓబేదెదోము ఇంటికి దావీదు ఆయన వచ్చి ఉత్సవముతో దావీదు పురానికి ఈ దేవుని మందసాన్ని తీసుకువెళ్ళాడని వాక్యం అంటుంది. అంటే కొద్దివారే కాదు, గొప్పవారైనా నీవు పొందిన ఆశీర్వాదం నాకు నువ్వు కావాలని నేను ఆరాధించే రీతిగా నీవు ఆరాధించే దేవుని ఆరాధించుటకు అనేకులు నీ ద్వారా దేవుణ్ణి వెంబడిస్తారు. అంటే దేవుణ్ణి వెంబడించేదానికి నీవు అనేకులకు ఒక మాదిరిని కనబరిచే వ్యక్తివిగా నీవు ఉంటావు. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. కనుక ఈ మందసంలో ఉండవలసినటువంటి ఆ అనుభవాలు మందసంలో ఏమున్నాయి? దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మన్నాతో నిండిన బంగారు పాత్ర, వాక్యముతో నీ హృదయం నిండిపోవాలి. చిగురించిన అహరోను చేతికర్ర, క్రీస్తును గురించిన సాక్ష్యము నీలో పరిమళించాలి. నిబంధన పలకలు, ఆజ్ఞను అనుసరించి దేవుని నిబంధన అనుసరించి నడుచుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలు భారమైనవి కావయ్యా, అవి నాకు ఎంతో ప్రియములు. కొందరికి కష్టంగా ఉంటాయి, కొందరికి ఇష్టంగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రేమించిన ప్రతి వారికి దేవుని ప్రతి ఆజ్ఞ అది ఇష్టమైనది, భారమైనది కాదు. దేవుని ప్రేమించే ఆ మనసు లేని ప్రతి వారికి ఆజ్ఞలు భారంగానే ఉంటాయి. నా దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో ఒకవేళ భారం కలిగినట్టుగా బ్రతికేవేమో, సాక్ష్యం లేకుండా జీవించేవేమో, వాక్యానికి దూరంగా ఉన్నవేమో, ఇకనైనా నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఆ మనసు నీవు కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు, దావీదు పురాన్ని దీవించిన దేవుడు ఈ మాటలు విన్న నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా అంతకంటే అధికంగా ఆశీర్వదించేదానికి ఆయన శక్తిమంతుడు. ఇలాంటి ఆశీర్వాదాన్ని నీవు కావాలని కోరుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కలిసి తలలు వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో పాలు పొందుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపావాత్సల్య పూర్ణమైన దేవ, ఘనమైన బలమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ అమూల్యమైన సమయాన నిబంధన మందసంలో ఉన్నటువంటి ఈ 3 వస్తువుల గురించి ఈ పూట మాతో తేటగా మాట్లాడిన మీ మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు విన్న ప్రతి వారి హృదయంలో సమృద్ధిగా స్థిరపరచండి, నివసింపనియండి, గణనామాన్ని మహింపరచుకోండి. ఏ ఒక్కరి హృదయం బలహీనమైందో, ఏ ఒక్కరిలో వాక్యము లేదో ప్రభా, ప్రతి హృదయంలో వాక్యము సమృద్ధిగా నిండులుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితం మీ కొరకు పరిమళ సాక్ష్యం వలె, పరిమళ తైలం వలె సాక్ష్యం వెదజల్లుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అంతరంగంలో మీ యొక్క శాసనాలు, ఆజ్ఞలు ప్రభా స్థిరపరచమని వేడుకుంటున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఓబేదెదోము ఇంటిని, దావీదు పురాన్ని ఆశీర్వదించిన వాడా, అంతకంటే అధికంగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపజేసి ఘనమైన మీ నామానికి మహిమ కలిగినట్లుగా కృప నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు.